హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నా ఛానల్లో వచ్చి వెరైటీ రెసిపీ పన్నీర్ కట్లెట్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బఠానీలు, అలానే ఉర్లగడ్డ, పొటాటో, క్యారెట్, తగినంత వాటర్, ఉప్పు, పసుపు మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలి. 6 or 7 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే వాటర్ అని ఒక గిన్నెలో పంపేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇలా పప్పు గిత్తి తీసుకొని బాగా స్మాష్ చేసేయాలి. దీనికి కావాల్సిన మసాలా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరిగి వేయడం కన్నా ఇలా పేస్ట్ అయితే బాగా మిక్స్ అవుతుంది. అలానే పుదీనా కూడా కొంచెం వేసుకొని ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఎంత కారం వేసుకున్నా తగినంత పెప్పర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ అయితే మేము ఇంత క్వాంటిటీ తీసుకున్నాము. దీన్ని వచ్చేసి బాగా తురిమి పెట్టి రెడీగా పెట్టేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పొటాటో, క్యారెట్, బఠానీ ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసేసుకొని ఇవన్నీ పన్నీర్లోకి వేసుకొని బాగా చేత్తో బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే బఠానీ అనేది బాగా మెత్తగా అణిగిపోతేనే టేస్టీగా ఉంటుంది పన్నీర్ కట్లెట్. అలానే ఇందులోకి హాఫ్ నిమ్మకాయ అయితే పూర్తిగా పిండేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలానే ఇవి పిండిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలానే పెప్పర్ వేసాం కాబట్టి ఇందాక. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే కస్తూరి మేతి బాగా స్మాష్ చేసుకుంటూ వేసేసుకొని ఇందులోకి కార్న్ ఫ్లోర్ అయితే 3 or 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని చిన్నగా తరిగి పెట్టేసి వేసేసుకొని తగినంత మరీ కారం పొడి వేసేసుకొని పెప్పర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆచి గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మన కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వచ్చేసి మనము ప్యాన్ పెట్టేసి 2 సైడ్స్ బాగా కాంచేసుకోవాలి. నేను వచ్చేసి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా ముద్దలుగా చిన్న ముద్దలుగా తీసేసుకొని చేత్తో ఇలా వేలతో అనేసుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్ ప్యానే కాదు, ఎలాంటి పెనాల పైన కూడా వస్తుంది, చపాతీ పెనం పైన కూడా వస్తుందండి. కింద ఆయిల్ లేదా నెయ్యైనా యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ నెయ్యైనా వేసుకోకుండా కూడా ఇలాంటి పన్నీర్ కట్లెట్స్ అయితే వేసుకోవచ్చు. మూత పెట్టి లేదా మూత లేకోకుండా కూడా పన్నీర్ కట్లెట్స్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ స్పూన్స్తో ఇలా తిప్పేసుకొని 2 సైడ్స్ బాగా కాగిన తర్వాత మన పన్నీర్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడి తినేసారండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్లెట్ వచ్చేసి స్నాక్స్ లాగా చేసి ఇచ్చినా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇందులోకి లాస్ట్లో ఆనియన్స్ నంచుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఇంకా నేనైతే ఇవన్నీ బాగా 2 సైడ్స్ కాగిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్స్ చెప్పాను కదా, అవి కూడా రౌండ్ గా కట్ చేసుకొని నా టేస్టీ పన్నీర్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కింద ఆకుకూరలు వేసి అలానే వెజ్ బిర్యానీ అయితే ట్రై చేశాను. కింద లింక్ పెట్టేశాను, వెళ్ళి వెంటనే చూసి లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.